79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన భారతదేశంలో ఉన్నటువంటి అందరి ప్రజలకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మన దేశం ఎంతో ఆర్థికంగా, శాస్త్ర సాంకేతిక రంగంలో, వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నది. అభివృద్ధి చెందిన దేశాల్లో ముందుకు దూసుకెళ్తూ అభివృద్ధి పంతాల వైపు జగన్నాథ రథ చక్రాలు నడుస్తున్నాయి. ఈ సందర్భంగా ఇంకా మున్ముందు ప్రపంచంలో ప్రథమ ఆర్థిక దేశంగా బలపడి, ఆర్థిక వనరులు ఉన్న దేశంగా బలపడి బాగా మంచి మన దేశం యొక్క కీర్తి పతాకం ఎగరవేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ పేరు పేరున అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారంతో తెలియజేస్తున్నాను. ఓకే సార్. అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మరి సుమారుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మగ్గిపోయిన భారతదేశము ఎందరో నాయకుల యొక్క కృషి ఫలితంగా మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం రావడం జరిగింది. దాని సందర్భంగా మన ప్రతి సంవత్సరం కూడా ఈ రోజుని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మా వాళ్ళందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈరోజు జెండా ఎగరేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. మా పెన్షనర్స్ మహాశయులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది త్యాగదనుల ఫలితమే ఈ స్వాతంత్రము. మనం అందరి కృషి వల్లే మనం ఈరోజు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం, డెవలప్ కాగలుగుతున్నామంటే అప్పుడు చేసిన ఎంతోమంది నాయకులు చేసిన కృషి వల్లే మనము ఈరోజు కూడా మన ప్రధానమంత్రి మోడీ గారి అనేక పథకాల వల్ల మనం చాలా ముందు పోగలుగుతున్నాం. ఆయన స్వచ్ఛ భారత్ కానీ ఇంకా కొన్ని కార్యక్రమాల వల్ల మనం దేశంలోనే అన్ని ప్రపంచ దేశాల్లో భారతదేశమే గొప్పగా మూడవ ఆర్థిక వ్యవస్థ ద్వారా మనకు ఉండాలని, తర్వాత మన అందరికీ ప్రపంచ దేశాలకు మన భారతదేశం ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం కూడా మానవతా విలువలు పెంచుకుంటూ పరస్పర సహకారంతో దేశాన్ని మనం బాగా ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చిన అందరికి కూడా మా పెన్షనర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. అందరూ బాగా అటెండ్ అయినారు ఈ పొద్దు. అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. అందరూ వయసుతో నిమిత్తం లేకుండా పొద్దున్నే అందరూ వచ్చారు కాబట్టి కార్యక్రమం దిగ్విజయం చేసిన అందరికీ కూడా మా అందరికీ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇంకెవరు సార్